వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 70 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన దూకుడు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందంటూ ఆయన చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలకు గాను వస్తున్నటువంటి రెస్పాన్స్. ఇక సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వయసు కేవలం అంకె మాత్రమే అంటూ కూడా తానే అందరికంటూ పెద్ద జెన్జీ అంటూ కామెంట్స్ చేసైతే నవ్వులు పువ్వులు పూయించారు. ఇక మరొక వైపు ఆయన అన్నటువంటి మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు కూడా ఆయన కొత్త కొత్త ఆవిష్కరణలకు కానీ లేకపోతే ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంటారు. నిరంతరం కూడా ఆయన అప్డేటెడ్ గా ఉంటూ కొత్త తరహా ఆలోచనలతో ఎప్పుడు కూడా ఆయన ఒక ఫ్యూచర్ లో జీవిస్తూ ఉంటారంటలో కూడా ఎటువంటి సందేహము లేదు. ఆయన చేసేటువంటి ఆలోచనలు కానీ చెప్పేటువంటి మాటలు కానీ ఎప్పుడు ఇదే విధంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక్కడ అదే ఉద్దేశిస్తూ కూడా ఇక జెన్జీని తాను పూర్తిగా ఆకలింపు చేసుకున్నానని తానే పెద్ద జెన్జీ అంటూ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. అందరికంటే పెద్ద జెన్జీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు అది ఆలోచిస్తా ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్ లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జెన్జీ పిల్లలందరికీ, మీకు పెద్ద జెన్జీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. యంగ్స్టర్స్ ఇక నా వయసు పెరిగినా ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంటానంటూ 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచిస్తానంటూ సీఎం చంద్రబాబు ఆసక్తికరంగా మాట్లాడారు. ఇక డిజిటల్ స్పీడ్ ను పూర్తిగా అర్థం చేసుకోగలను, ఎప్పుడు భవిష్యత్ తరాల కోసమే ఆలోచిస్తానంటూ ఇక్కడ సీఎం చంద్రబాబు మాట్లాడటం జరిగింది. ఇక ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయంటంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల గతంలో కనుక మనం చూస్తే పిల్లలు ఎక్కువగా ఇప్పుడు పుట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పిల్లల్ని ఒక 2-3 కనాలి అంటూ కూడా తను చెప్పటం, 3 ఎక్కువ మందిని కంటే గనక వాళ్ళకి కొంత నగదు సాయం కూడా అందుతుంది ప్రభుత్వం తరపున అంటాం. కానీ అంటే చాలా మంది కూడా దానికి అనేక రకాలుగా కూడా కామెంట్స్ చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా భారం అవుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. కాకపోతే దానికి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే నెక్స్ట్ మానవ వనరుల కొరత అనేది ఏర్పడుతుంది, దాన్ని ఆలోచించుకొని సీఎం చంద్రబాబు అప్పుడు ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం ప్రస్తుత రాజకీయాలే కాకుండా రాబోయే 40 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారుతున్నాయని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి జనాభా సమీకరణాలు, గ్లోబల్ ట్రెండ్స్ ను కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఈ సమయంలోనే నేనే అందరికంటే పెద్ద జెన్జీ అంటూ ఆయన సరికొత్త డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా వేగంగా తగ్గిపోతుందని, భవిష్యత్తును కాపాడుకోవడానికి జనాభా పెరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తాను ఎప్పుడు రేపటి గురించి ఆలోచించనని, రాబోయే 40 ఏళ్ల తరువాత ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు వేస్తానంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం అంతా జెన్జీ అని మాట్లాడుకుంటున్నారని, కానీ అందరికంటే పెద్ద జెన్జీ తానేనంటూ ఇక్కడ చంద్రబాబు చమత్కరించారు. తన వయసు పెరిగేటప్పటికీ ఆలోచనలు మాత్రం ఎల్లప్పుడూ అప్డేటెడ్ గా ఉంటాయంటూ కూడా, తన వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నా ఆలోచనలో మాత్రం నేను యంగ్ గా ఉంటానని అంటారు కదా. యంగ్ బై మైండ్, ఎప్పుడు కూడా మన వయసు పెరిగినా కానీ మనం మైండ్ రీత్యా కూడా మెదడు మనది ఎప్పుడు కూడా యంగ్ గా ఉంచుకోవటం వల్ల చురుగ్గా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు యంగ్ గా ఉండటం వల్ల వాళ్ళు కూడా యంగ్ గానే ఉంటారు. అదే ఫార్ములా ఇక్కడ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. తన వయసు పెరిగినప్పటికీ కూడా తన ఆలోచనలు మాత్రం పూర్తిగా అప్డేటెడ్ గా ఉంటాయని, తనకంటే ఇన్నోవేటివ్ గా ఆలోచించే వారే ఎవరు ఉండరంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేటి తరం నడుపుతున్న డిజిటల్ స్పీడ్ ను, వారి ఆలోచన విధానాన్ని తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, ఎప్పుడూ భవిష్యత్తు తరాల సంక్షేమం కోసమే శ్రమిస్తానని వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోవటం మీదే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానవ వనరుల కొరత రాకుండా ఉండాలంటే జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా రాబోయే 40 ఏళ్ల తర్వాత సమాజం ఎలా ఉంటుంది,
ఎలాంటి సాంకేతిక అవసరం అవుతుంది అనే కోణంలోనే తన ఆలోచనలు ఉంటాయంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ఇదే క్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ నేటి డిజిటల్ తరం జెన్జీ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న డిజిటల్ వేగాన్ని తాను పూర్తిగా ఆకలింపు చేసుకున్నానని, అందుకే తానే అందరికంటే పెద్ద జెన్జీ అంటూ కూడా ఆయన ఇక్కడ ప్రకటించేశారు. వయసుతో నిమిత్తం లేకుండా నిరంతరం అప్డేట్ అవుతూ సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తానని, ఈ విషయంలో తనకంటే ఇన్నోవేటివ్ గా ఆలోచించేవారు ఎవరూ ఉండరంటూ సీఎం చంద్రబాబు చెప్పారు. ఐటీ విప్లవం నుండి నేటి ఏఐ యుగం వరకు చంద్రబాబు చూపిస్తున్నటువంటి స్పీడ్ చూస్తుంటే ఆయన చెప్పినట్టు భవిష్యత్తు తరాల కోసమే ఆలోచించే బిగ్గెస్ట్ జెన్జీ ఆయనేనని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇక ఇటు సీఎం చంద్రబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. జెన్జీ అంటున్నారు, నేనే అందరికంటే పెద్ద జెన్జీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు అది ఆలోచిస్తా ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్ లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జెన్జీ పిల్లలందరికీ, మీకు పెద్ద జెన్జీ నేనే, నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు.